విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రతి అంశంలో జోక్యం చేసుకునేటటువంటి తప్పు పని చేయదలుచుకోలేదు. టీచర్లకి ఆయా విద్యాశాఖ పనులు వాళ్ళకే ప్రశాంతంగా ఉండాలని అనుకున్నారు. ఆయన ఇచ్చిన స్వేచ్ఛని అధికార యంత్రాంగం దుర్వినియోగం చేస్తోంది, ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని చెడగొట్టుకుంటోంది అనడానికి సజీవ సాక్ష్యం తాజాగా వెంకటరమణారెడ్డి అనేటటువంటి టీచర్ గారు, వైఎస్ఆర్ జిల్లా అంటే కడప జిల్లాకు సంబంధించినటువంటి టీచర్ గారు ఒక కంప్లైంట్ పెట్టుకున్నారు డిఈఓకి. ఏమనయ్యా అంటే, నాకేమో ఉర్దూ రాదు, నన్ను వేసినటువంటి స్కూల్లోనేమో అది ఉర్దూ మీడియం స్కూల్, వాళ్ళకేం తెలుగు రాదు, నన్ను ఈ పాఠశాల నుంచి మార్చండి అంటూ డిఈఓకి మొరబెట్టుకున్నారు. ఏదైతే మిగులు ఉపాధ్యాయుల సర్దుబాటులో భాగంగా వైఎస్ఆర్ జిల్లా కమలాపురం మండలం తురకపల్లి ఎంపీపీ పాఠశాల టీచర్ వెంకటరమణారెడ్డిని లాస్ట్ ఆగస్టు 30న కడప ఆగడి వీధిలో ఉన్నటువంటి ఉర్దూ పాఠశాలలో మ్యాథ్స్ టీచర్గా అక్కడ అపాయింట్ చేశారు. ఆయన ఉర్దూ విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియంలో లెక్కలు చెప్తున్నారు. సందేహాలు వస్తే పిల్లలు ఉర్దూలో ప్రశ్నలు అడుగుతుంటే తనకు అది ఎలా సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితి అన్నటువంటి, అసలు ఉర్దూ మీడియంలో ఎట్లాగా ఆయన్ని చేర్చారు అన్నటువంటిదే ఎవరికి అర్థం కాదు. డిఈఓలు చేస్తున్నటువంటి తప్పులు అదొకటి.